కదా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులకి చెబుతూనే ఉన్నాడు, పాముకి పాలు పోసి పెంచినట్టే అంటున్నారు కదా. అదే 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 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అక్కడే తేడా వచ్చింది, జనాల్లో చాలా మార్పు వచ్చింది దాంట్లో. కరెక్టే కదా మరి ఆయన. ఇప్పుడు వైసీపీ అంటే ఇప్పుడు వాళ్ళ సోదరుల్లో ఉన్నారు, మా రెట్లలో ఉన్నారు, మా రెట్లలో వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, మా రెట్లలో ఖమ్మాలలో మా వైసీపీలో ఉన్నారు, సమ్మేళనంగా ఉన్నారు కదా. ఆయన చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కూడా కరెక్ట్గా చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి టీడీపీ వాళ్ళకి ఎవరికి పనులు చేశారు, అసలు చేశారా? పనులు అనేది ఇప్పుడు అది శాశ్వతంగా జరుగుతుంది, అది ప్రాసెస్. అది ఇప్పుడు నువ్వు చేసావు, నువ్వే పనులు అంటే ఏవో కాదండి, పథకాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఎక్కడ వచ్చాయండి? రాలేదు కదా. లేదు లేదు, అది అది శుద్ధ తప్పది, అది అబండం వేయటమే. కానీ ఆయన అనేది మొత్తం అన్ని కులాలకు కానీ అన్ని తెగలకు కానీ కులం చూడకుండా మతం చూడకుండా ఆయన ఇచ్చిన మాట వాస్తవం. అది ఇచ్చాడు. ఈయన ఇవ్వకుండా ఈయన ఇచ్చినట్టు ఈయన చెబుతున్నాను అనమాట. నిందేస్తుంటే నేను ఇస్తున్నానని చెబుతుంటే ఇప్పుడు ఇంతవరకు 5 పైసలు ఇవ్వాలా, సంవత్సరం కావస్తున్నా అది.